తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము కొలస్సీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన మీరు దయాళుత్వమును ధరించుకునిడి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఆత్మఫలములో మనము ఇతరుల ఎడల కలిగి ఉండవలసిన మరొక ప్రధాన లక్షణము దయాళుత్వము. నూతన సృష్టిగా చేయబడిన వారు నూతన స్వభావమనబడు దయాళుత్వమును ధరించుకొనవలెనని పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. అనగా ఇతరులను బాధపరచకపోవటం, ఎవరికీ నొప్పి కలిగించకపోవటం వంటి లక్షణాలు కలిగి ఉండటం. దయాళుత్వము కలిగి జీవించిన కొందరు గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హానికరుడైన సౌలు ఎడల దావీదు దయాళుత్వము కలిగి జీవించెను. శత్రువులైన సిరియలుల ఎడల ఎలీషా దయాళుత్వము కలిగి జీవించెను. ఆపదలో ఉన్న యూదుల ఎడల అహష్వేరోషు దయాళుత్వము కలిగి జీవించెను. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, లోకములో దయాళుత్వము యొక్క కొరతను బట్టి హత్యలను, శరీరకార్యము పెరిగిపోతుంది. అనగా ఇతరుల కష్టాల్లో వారికి తోడుగా నిలబడి వారిని బాధించకుండా వారికి సహాయం చేయాలనే మనసు లేకుండా చట్టవిరుద్ధంగా కక్షతో మనిషిని హతమార్చటం. నేడు నీవైతే దయాళుత్వము కలిగి హత్యలను, శరీరకార్యమును జయించుము. అట్టి దయాళుత్వము కలిగి జీవించడి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి, ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.